ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదివినటువంటి వాక్య భాగములో దేవుని యొద్ద మీరు విచారణ చేయాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తన సేవకుడైనటువంటి అజర్యా ద్వారా దేవుని ఆత్మశక్తి చేత ఈ ప్రవక్త నింపబడి ప్రవచనాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. యూదా రాజైనటువంటి ఆసాకు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా వినండి, బెన్యామీనులారా, యూదా వారలారా, ఆసా, మీరందరూ నా మాట జాగ్రత్తగా వినాలి. దేవుడు కోరుకుంటున్నది ఏదనగా మీరు ఆయన పక్షముగా ఉండి ఆయన యొద్ద విచారణ చేసి ఆయన వైపు మీరు మల్లుకొనిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన యొద్ద విచారణ చేస్తే ఆయన మీతో మాట్లాడుతారు, ఆయన దర్శిస్తారు, ఆయన మీ జీవితాన్ని సరిచేస్తాడు అని సెలవిచ్చాడు. అయితే ఈరోజు జీవాక్యము ప్రకటిస్తున్న నేను, వింటున్న మీరు గుర్తించవలసినటువంటి పరిచయము ఏదనగా మన యొక్క విచారణ ఆయన యొద్ద మాత్రమే జరగాలి. కొందరిని చూస్తూ ఉంటే దేవుని ఆలయాన్ని కట్టడానికి ఎలా కట్టాలి అన్ని వాస్తులు చెప్పేవారి వద్ద విచారణ చేస్తున్నారు. చక్కటి గృహములు కట్టుకోవడానికి దేవుని సేవకులతో ప్రార్థన చేయించుకోకపోగా సృష్టిని పూజించేటటువంటి వారిని తీసుకొని వచ్చి వారితో చేయవలసినటువంటి కార్యకలాపాలు జరిగిస్తూ ఉన్నారు. వివాహము చేయడానికి దేవుని సంబంధులు ఎవరు, వెలుగు సంబంధులు ఎవరు అని విచారించకపోగా వారి కులస్థులు ఎవరు, వారి మతస్థులు ఎవరు, వారితో సమతూగే వారు ఎవరు అని వారిని గూర్చి చీకటి క్రియలతో కూడిన వారై విచారిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇలా మనము చూస్తూ ఉంటే మనుషుల యొక్క విచారణ లోక సంబంధముగాను అంధకారమయముగాను ఉన్నది. అయితే వాక్యము సెలవిస్తుంది, మీరు నా యొద్ద విచారణ చేయుడి అని. ప్రియులారా, మనము ఆయన యొద్ద మాత్రమే విచారణ చేయాలి. మన బిడ్డలకు వివాహము చేయాలన్నా, మన బిడ్డలను చదివించాలి అన్నా, ఏ పని చేయాలి అన్నా, ఏ ఉద్యోగము చేయాలి అన్నా, ఎవరితో మాట్లాడాలా అన్నా, ఏ క్రియ తలపెట్టాలన్నా, ఏ కార్యమును గూర్చి పూనుకోవాలి అన్నా మన విచారణ ఆయన యొద్ద మాత్రమే ఉండాలి. ఇక్కడ మనము చూస్తాము, ఈ 15వ అధ్యాయంలో ఆసా అనేటటువంటి రాజు మంచి ఆత్మీయుడే కాని చివరకు తాను ఆశీర్వదింపబడి తల హెచ్చింపబడిన తర్వాత దేవుని ఆశ్రయించడము విడిచిపెట్టేశాడు. దేవుని యొద్ద విచారణ చేయడము మర్చిపోయాడు. తనకిప్పుడు వచ్చినటువంటి బలహీనతలను బట్టి, యుద్ధాలను బట్టి, చేయవలసినటువంటి పనులను బట్టి సిరియా రాజైనటువంటి బెన్ హదాదును హత్తుకున్నాడు. ప్రతిదీ అతనితో చెప్పి చేస్తున్నాడు. అతని మాట యొక్క ఆలోచన చొప్పున జరిగించాలని యోచన కలిగి ఉన్నాడు. అన్యజనులతో పొత్తు పెట్టుకుంటున్నాడు. అన్య జనములతో కలిసి కార్యాలు తలపెడుతూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తము ఏంటో, ఉద్దేశమేమిటో గ్రహించలేని వాడుగా ఉన్నాడు. సేవకుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టాడు. ఆత్మీయుల సహవాసాన్ని కూడా విడిచిపెట్టాడు. తన సొంత ఆలోచనలతో ఎవరు నాకు చెప్పే అంత గొప్పవారు కాదు, ఇక నేను పెద్దవాడినైపోయాను, నేను రాజును, నాకెంతో అనుభవము ఉంది, నాకెంతో జ్ఞానము ఉంది అని తన సొంత ఆలోచనలతో దేవుని వద్ద విచారణ చేయడము అనేటటువంటి ఆత్మీయ లక్షణాన్ని, గుణాన్ని విడిచిపెట్టాడు.
ఇప్పుడు ప్రవక్త అయినటువంటి హనానీతో దేవుడు సెలవిస్తున్నాడు. ఆసాతో చెప్పు, అతడు నా యొద్ద విచారణ చేయక మనుషులను నమ్ముకొని ఉన్నాడు గనక అతనికిక యుద్ధాలే జరుగుతాయి, అతనికి నెమ్మది ఉండదు, అతని శత్రువులు తరుముతూనే ఉంటారని తెలియజేశాడు. మరియు ఆసాకు ఒక జబ్బు వచ్చింది. దానిని బట్టి అతను ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని పరిశుద్ధ లేఖన భాగములో దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదివినట్లయితే, ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా వద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. తనకు దేవుడొక శిక్షను వేశాడు, ఒక చిన్న దెబ్బను కుట్టాడు. అయినా సరే ఆసా దేవుని వైపు మాత్రము మల్లుకోలేదు. ఇంకా వైద్యులను పట్టుకున్నాడు, వైద్యులను వెంబడిస్తున్నాడు, వైద్యుల యొద్ద విచారణ చేస్తున్నాడు. ఈ రోగము ఎప్పుడు తగ్గుద్ది? ఈ మందులు వాడాలా? ఎటువంటి మందులు వాడాలి? నాకింకా వైద్యాన్ని మంచిది ఎలా అందిస్తారని వైద్యులను పట్టుకొని వారి యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు. తన పాదములలో కలిగినటువంటి జబ్బు ఏదై ఉన్నది అని మనము చరిత్ర ఆధారాలను చూసినట్లయితే, మధుమేహ వ్యాధి తనకు వచ్చినటువంటి బాధ చాలా వర్ణాతీతమైనది. దినదినము అతని శరీరము కృషించుకుపోతూ కుళ్ళిపోతూ ఉన్నది. అతని ముఖములో జీవకళ లేదు, చావు కలై ఉన్నది. దేవుడు అతనికి సమయము ఇచ్చాడు. అయినప్పటికీ నా వైపు మల్లుకున్నట్లయితే నేనే గాయపరచువాడను, మరియు నేను స్వస్థపరచువాడను కూడా నేనే, కాని నీవు నా వైపు మల్లుకోలేదు అని ప్రభు అతనికి సమయము ఇచ్చినప్పటికీ తాను మాత్రము దేవుని వైపు తిరిగినవాడు కాదు. ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనము వెళుతున్నటువంటి ఈ యొక్క ఆత్మీయ యాత్రలో, మనము నడుస్తున్నటువంటి జీవన గమనములో అనేక మంది మనలను తప్పుత్రోవలో నడిపించడానికి మనకు తటస్థిస్తూ ఉంటారు. అయితే మనము వెళుతున్నటువంటి మార్గము సరైనదా కాదా అని దేవుని యొద్ద మాత్రమే మనము విచారణ చేయాలి. సత్య సేవకుల యొక్క సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి సత్తువ కలిగినటువంటి సంఘములలో మనము చేరి ఉండాలి. మన కొరకు ప్రార్థించేవారు, మన కొరకు చేతులెత్తేవారు, మన క్షేమము కొరకు మొరపెట్టేవారు మనకు కావాలి. మనము ఆయన యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన మనతో మాట్లాడుతాడు, మనతో సంభాషిస్తాడు, మరియు సేవకులతో ఆయన సంభాషిస్తాడు. ఆయన తన చిత్తాన్ని తన సేవకులకు తెలియజేస్తాడు. దేవుడు హనాని ద్వారా తెలియజేస్తే ఆసా లోబడనలని వాడిగా ఉన్నాడు. కాని నిజమైనటువంటి సత్య సంబంధులు, వెలుగు సంబంధులు, తేజస్సు సంబంధులు సత్యమునకు సాక్షులుగా నిలబడేవారు, ఆత్మీయ స్పృహ కలిగిన వారు దేవుని సేవకుని మాటకు వెంటనే లోబడతారు. అప్పుడు వారి జీవితము ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మార్చబడుతుంది. వారికున్నటువంటి సమస్యలు, ఇక్కట్లు, ఇబ్బందుల నుండి వారు విడుదల పొందుకొనుటకు అది సరైనటువంటి మార్గము. ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని యొద్ద విచారణ చేయాలి. మన కొరకు విచారణ చేసేటటువంటి సేవకులను మనము కలిగి ఉండాలి. ఇంకా పరిశుద్ధ లేఖన భాగములో మనము చూస్తే, సౌలు రాజు ఇశ్రాయేలును 40 సంవత్సరాలు ఏకాధిపాలన చేసినటువంటి మొట్టమొదటి రాజు సౌలు. అతడు చివరి దశలో మనము గమనించినట్లయితే ప్రారంభములో బాగానే ఉన్నాడు, కానీ తన యొక్క జీవితము ముగించబడుతుంది అన్న సమయంలో తాను దేవుని యొద్ద విచారించాడు. కాని దేవుడు అతనికి సమాధానం ఇవ్వలేదు. దానిని గూర్చి సేవకుని వద్ద విచారించలేదు, దేవుని దగ్గర గోజాడలేదు. ప్రభువా, నువ్వు నాకెందుకు సమాధానం ఇవ్వట్లేదు? నాతో ఎందుకు మాట్లాడటలేదు? నీ దగ్గర నేను విచారణ చేస్తున్నాను అని అడగలేకపోయాడు. దేవుని యొద్ద నేను విచారణ చేసినా
నాకాయన సమాధానము ఇవ్వట్లేదు కనుక నేను కర్ణ పిశాచములు చేయవారి యొద్దకు వెళ్ళి విచారణ చేస్తాను, చీకటి క్రియలు చేసేవారి యొద్దకు వెళ్ళి విచారణ చేస్తాను, మాంత్రికుల దగ్గరకు వెళ్ళి విచారణ చేస్తాను, సోదిగాన్ల దగ్గరకు వెళ్ళి విచారణ చేస్తాను, గొప్ప రాజుల దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాను, న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాను, నా బలాన్ని మొత్తము తీసుకొచ్చి విచారణ చేస్తానని చీకటి సంబంధమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ విషయాన్ని పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనము. ఈ వచనము ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కరుణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెతికినందుకును సౌలు హతమాయను అన్న వచనము ప్రకారము ఇక్కడ మనము చూస్తాము, సౌలు ఆ చీకటి క్రియలు చేసేవారి యొద్ద విచారణ చేయుట చేత తన జీవితము అర్ధాంతరంగా ముగించబడింది. దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు యుద్ధాలను జయిస్తూ ఉన్నాడు. తాను దేవునికి అవిధేయుడుగా మార్చబడి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ఆలకిస్తాడు? సౌలు అదే స్థితిలో ఉన్నాడు. తాను చేసినటువంటి పాపమును గూర్చి పశ్చాత్తాపపడక, విలపించక, మారు మనసును పొందక, ఆయన వైపు మల్లుకోక ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో యథావిధిగా కొనసాగుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తే అయినా నా దేవుడు నాతో మాట్లాడుతాడులే అనుకున్నాడు, కాని దేవుడు మాట్లాడలేదు. తనెంత విచారణ చేసినా దేవుడు సమాధానము చెప్పలేదు. ఇక దేవుని విడిచిపెట్టి కరుణా పిశాచములు చేయివారి వద్దకు వెళ్ళి ఆ స్త్రీ యొద్ద తలవంచి నా కొరకు విచారించు అని అపవాది తంత్రముల యొద్ద తలవంచాడు. దేవుడు దాన్నెంతో అసహించుకున్నాడు. తన జీవితాన్ని అక్కడితో ముగించివేశాడు. ఆసాను, సౌలును మనము చూసినప్పుడు వారు దేవుని యొద్ద విచారించకపోవుట చేతనే వారి జీవితము అర్ధాంతరంగా ముగించబడింది. వారు ఉన్నత స్థితిని కోల్పోయారు. ఈరోజు జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మనము ప్రతి స్థితిగతిలో ఆయన యొద్ద మాత్రమే విచారణ చేయవలసిన వారమయ్యున్నాము. అది ఏ పరిస్థితి అయినా ఆయన యొద్ద మాత్రమే మనము విచారణ చేయాలి. ఒకవేళ మనము విచారణ చేసినా మనకు సమాధానము రావట్లేదు అంటే తప్పు ఎక్కడ జరిగింది, ఏ పాపము నేను చేశానో, ఆయనకు ఆయాసకరముగా, ఆయనకు అవిధేయముగా మనమేమి ప్రవర్తించాము, ఏమి చేశామని మనల్ని మనము స్వీయ పరీక్ష చేసుకునే వారముగా ముందుకు సాగినట్లయితే నిశ్చయముగా ఆయన తప్పకుండా మనకు ఉత్తరమిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, పూర్వకాలములో యోర్దాను నదికి పశ్చిమాన ఉన్న పచ్చని లోయలో కాలేబు అనే యువకుడు ఉండేవాడు. అతని స్వభావము అమాయకమైనది. అతని హృదయము సత్యము కోసము తహతహలాడేది. లోయ చివర కొండపైన ఉన్న పవిత్ర గుడిసెలో లేయా అనే వృద్ధురాలు నివసించేది. ఆమె దేవుని ఆశీర్వాదము పొందిన జ్ఞానానికి ప్రతీక. కాలేబు తన జీవితాన్ని, ముఖ్యముగా తన ఆలివ్ తోటలను ఎలా నిర్వహించాలో తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ లేయా యొద్దకు వెళ్ళి విచారణ చేసేవాడు. కాలేబు, నేను నా విత్తనాలను ఎక్కడ నాటాలి, ఎప్పుడు కోయాలి, నా పొరుగువారితో ఎలా వ్యవహరించాలి అని లేయాను అడిగేవాడు. ప్రతిసారి లేయా కాలేబుకు కేవలము వ్యవసాయ సలహా మాత్రమే కాక హృదయానికి సంబంధించిన ఉపదేశాన్ని కూడా ఇచ్చేది. ఆమె కాలేబుతో ఇలా చెప్పేది, నాయనా కాలేబు, ఈ భూమిని నడిపే ప్రభువును నువ్వు విచారణ చేయుచున్నావు. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ఆయన నీ హృదయానికి తోట మార్గాన్ని చూపిస్తాడు అని చెప్పింది. కాలేబు లేయ మాటలను పాటించాడు. అతను ప్రతి ఉదయము తన పనిని ప్రారంభించే ముందు ప్రార్థన చేసేవాడు. తన పొలములో చిరునవ్వుతో, కృతజ్ఞతతో శ్రమించేవాడు.
ఫలితముగా అతని ఆలివ్ తోటలు ఆ లోయలోనే అత్యంత ఫలవంతమైనవిగా మారాయి. ఇతరులు కష్టపడుతున్న కాలేబు యొక్క నూనె ధార నిరంతరముగా ప్రవహించేది. అతని ఇల్లు సమృద్ధిగా ప్రశాంతంగా ఉండేది. కాలము గడిచే కొద్దీ కాలేబు దగ్గర సంపద పేరు ప్రఖ్యాతలను పొందాడు. ఇశ్రాయేలు నలుమూలల నుండి వ్యాపారులు అతని ఆలివులను కొనుగోలు చేయడానికి వచ్చేవారు. సంపద పెరిగే కొద్దీ అతని హృదయంలో అహంకారం మొలకెత్తింది. ఒక సంవత్సరం పంటకు ముందు లేయా కాలేబును హెచ్చరించడానికి అతని యొద్దకు వచ్చింది. కాలేబు, నువ్వు లేవనెత్తిన ఈ గొప్ప ఇంటికి నీవే కారణము కాదని మరవకు. నువ్వు మట్టిని మాత్రమే చూస్తున్నావు, కాని మట్టికి జీవాన్నిచ్చేవాడిని విస్మరిస్తున్నావు. ఇప్పటికైనా వచ్చి విచారణ చెయ్యని చెప్పింది. కాని కాలేబు చిన్నగా నవ్వి, అమ్మా, నా చెయ్యి నన్ను నడిపించింది, నా నైపుణ్యము నాకు ఈ సంపదను తెచ్చిపెట్టింది. ఇక నాకు నా వ్యవసాయ రహస్యాలను ఇతరుల నుండి తెలుసుకోవలసిన అవసరము లేదు. నా శ్రమ, నాకున్న జ్ఞానము నాకు చాలు అని అన్నాడు. అతను లేయా మాటలను, ఆమె చూపిన మార్గాన్ని, తనకు సహాయం చేసిన ప్రభువును విసర్జించాడు. ఆ క్షణము నుండి కాలేబు లేయాను ఆమె జ్ఞానాన్ని కోరడం మానేశాడు. ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును అనే వాక్యం యొక్క పర్యావసనము అతని జీవితంలో నెమ్మదిగా మొదలైంది. అతను స్వంతగా నిర్ణయాలు తీసుకున్నాడు. తొందరపాటుతో, లాభాపేక్షతో అతని తోటలో తెగులు ప్రబలింది. ఆపై ఊహించని కరువు వచ్చింది. అతని పొరుగువారు దేవుని సహాయము కోసము ప్రార్థిస్తున్నప్పటికీ కాలేబు దేవుని మార్గాన్ని విస్మరించినందున అతని ప్రార్థనలు నిశ్శబ్దంగా మిగిలిపోయాయి. కొన్ని సంవత్సరాలలో కాలేబు ధనవంతుడిగా ప్రారంభించినంత వేగముగా పేదవాడిగా మారిపోయాడు. అతని ఆలివ్ తోటలు వాడిపోయాయి. అతని ఇల్లు వెలవెలబోయింది. ఒక రాత్రి దిగులుతో కూర్చొని ఉన్న కాలేబుకు తన తండ్రి దావీదు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నీవు ఎవరిని విచారణ చేయుచున్నావని. ఆ సమయంలో కాలేబు విరిగిన హృదయముతో లేచి లేయా యొద్దకు వెళ్ళాడు. ఆ కొండపైకి వెళ్ళేటప్పుడు అతని అడుగులు బరువయ్యాయి. అతను పశ్చాత్తాపముతో లేయా పాదాల యొద్ద మోకరించి, అమ్మా, నేను విసర్జించినందుకు విసర్జించబడ్డాను. నేను నా స్వంత జ్ఞానాన్ని, బలాన్ని నమ్మాను అని కన్నీరు పెట్టుకున్నాడు. లేయా అతని వైపు ప్రేమగా చూస్తూ, నాయనా కాలేబు, దేవుడు నిన్నెన్నటికీ విసర్జించడు, కాని నీవు ఆయనను విసర్జించినప్పుడు ఆయన మార్గము నుండి దూరమవుతావు. అయినప్పటికీ ఇదిగో, నీవిప్పుడు వచ్చావు. నీవు ఆయన యొద్ద విచారణ చేస్తున్నావు. ఆయన నీకు మళ్ళీ ప్రత్యక్షమవుతాడని కాలేబుతో లేయా చెప్పింది. ఆ రోజు నుండి కాలేబు తన జీవితాన్ని, తోటను మళ్ళీ నిర్మించాడు. ఈసారి అహంకారంతో కాదు, కాని కృతజ్ఞతతో, వినయముతో అతను లేయా యొద్ద జ్ఞానము కోసము విచారణ చేయడం మానేశాడు. కాని ఆమె ద్వారా తనకు కనిపించిన ప్రభు యొద్ద ప్రతి ఉదయము విచారణ చేయడం మొదలుపెట్టాడు. ఆయనకు మళ్ళీ దేవుడు తోట మార్గాన్ని చూపించాడు. మరియు కాలేబు జీవితము గతములో కంటే గొప్ప ప్రశాంతతతో, ఆశీర్వాదముతో నిండిపోయింది. ఎందుకంటే ఆయన విచారణ చేసినప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, కాలేబు కథ మనందరి కథ. ప్రభు యొక్క సన్నిధి మనకు దూరముగా ఉండదు. మనమే అహంకారము లేదా అజాగ్రత్త అనే తెరను అడ్డుపెట్టుకుంటాం. అందుకే లేఖనము సెలవిస్తుంది, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును అని. ఆయన ఎల్లప్పుడూ మనలను అన్వేషించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు జీవాక్యము వినిచిన మీ విరిగి నలిగిన హృదయాన్ని, మీ అడుగులను ఆయన వైపు మళ్లించండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ లోయలో ఉన్నా, నువ్వు విచారణ చేసిన వెంటనే ఆయన తన ముఖ కాంతిని నీపై ప్రకాశింపజేసి నీకు సమాధానమును, మార్గమును చూపిస్తాడు. నిన్న, నేడు, నిరంతరము
ఆయన వాత్సల్యము స్థిరమైనది. అందుకే నాకు మొరపెట్టుడి, నేను మీకు ఉత్తరమిస్తాను అని చెప్పిన ప్రభు నిశ్చయముగా సమాధానమిస్తాడు. కనుక మనము ఆయన యొద్ద విచారణ చేయుట అనగా ప్రార్థించుట చేస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సమాధానం ఇస్తాడు. మన పాపములను సరిచేసుకొని ఆయన వైపు మల్లుకున్నట్లయితే ఆయన సమాధానము ఇచ్చి శాంతిని, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని, దీవెనను కలుగజేస్తాడు. కాబట్టి విన్న మాటలు మన హృదయములో ఫలభరితముగా ఉండులాగున మనము ఆయన ఆజ్ఞలను పాటించేవారిగా, ఆయన యుద్ధ మాత్రమే విచారణ చేసేవారిగా ఉండుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రోజు జీవాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని దయచేయలాగున ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, అయ్యా మీ కరుణ కటాక్షము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ మంచి ఉదయకాలము మీ లేఖన భాగముతో మీరు మాతో మాట్లాడి మా హృదయాలను స్థిరపరిచి బలపరిచి మాకు నెమ్మదిని కలుగజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, నీ యొద్ద విచారణ చేసిన వారిని నీవు ఆశీర్వదిస్తావని, ప్రత్యక్షమై సమాధానము ఇచ్చి దీవిస్తానని అయ్యా మీరు సెలవిచ్చారు. నా తండ్రి, వాక్యము విన్న ప్రతి వారు ఇక మీదట నీ యొద్ద మాత్రమే విచారణ చేయనట్లుగా ప్రతి విషయంలో కూడా అయ్యా మీ యొద్ద సమాధానాన్ని పొందుకొని సత్య సహవాసములో, అభిషిక్తులైనటువంటి సేవకుల సహవాసములో ముందుకు సాగునట్లుగా మీరు దీవించండి. వారి ప్రతి అక్కరను మీ మహిమలో తీర్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. దేవా, రీతిగానే ఇతర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకుని బిడ్డలందరికీ రాబోయే కాలంలో సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక, మానసిక రుగ్మతుల చేత బలహీన స్థితిలో ఉండి ఆశ కలిగి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా మరొక మారు చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకు అందించబడుతున్న చికిత్స నిమిత్తము ప్రార్థిస్తున్నాం. చికిత్సను అందిస్తున్న డాక్టర్లను, నర్సులను మీ ప్రేమ చేత, మీ జ్ఞానము చేత నింపిన తండ్రి, సరైన విధముగా ఆ బిడ్డకు చికిత్స అందించబడులాగున మీ కృపను చూపమని వేడుకొనిచున్నాం. ఆ బిడ్డ వాడుతున్న ప్రతి ఔషధాన్ని శుద్ధీకరించండి. అయ్యా, బిడ్డతో మీరుండండి. ఆ బిడ్డలో ఉన్న ఆ మలినమైన రక్త క్యాన్సర్ కణాలన్నిటినీ తీసివేసి మీ కలువరి శిలువలో మీరు కార్చిన పరిశుద్ధమైన రక్తాన్ని ప్రవహింపజేసి, అయ్యా, ఇదిగో ఈ ప్రపంచము ఎదుట ఆ బిడ్డను నీకు సాక్షికరమైన బిడ్డగా నిలబెట్టమని వేడుకొనిచున్నాం. తనతో బుట్టులను, తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను, వేదనను, వారి కన్నీటిని మీరు దృష్టించండి. అయ్యా, బిడ్డలకు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, రీతిగానే 15 సంవత్సరాల సిద్ధు అనే బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, కుమారుడు 2 కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ ద్వారా చికిత్సను పొందుతూ ఉండగా కుమారుని జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, డయాలసిస్ జరుగుతున్న సమయంలో కుమారుడు అనుభవిస్తున్న బాధను మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, ఆ కుమారుణ్ణి ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా, తన కిడ్నీలు తిరిగి సరైన విధముగా పనిచేయలాగున మీ కృపచేత ఆ కుమారుని ఆశీర్వదించి, ఇదిగో నా తండ్రి, ఆ కుమారుని కూడా ఈ ప్రపంచం ఎదుట మీకు సాక్షికరమైన బిడ్డగా నిలబెట్టమని వేడుకొనిచున్నాం. తన తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకోండి, తొబ్బుట్టులను జ్ఞాపకం చేసుకోండి. అయా, బిడ్డకు వైద్య పరిచర్య అందిస్తున్న డాక్టర్లను, నర్సులను కూడా జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. ప్రాముఖ్యంగా నా తండ్రి,
శ్రీలంక దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాం. ఆయా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. అక్కడున్న వాతావరణ పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, బిడ్డలకు మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. అయా సమస్తాన్ని కోల్పోయిన ప్రతి బిడ్డకు కూడా తిరిగి అయా రెండింతల ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకొనుచున్నాం. అక్కడున్న ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ సహాయక కార్యక్రమాలు చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా మా దేశము కొరకును, మా దేశంలో ఉన్న నాయకుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి అయా సుస్థిరమైన పరిపాలన అందించలాగున కృపను చూపండి. దేశంలో ఉన్న ప్రతి బిడ్డను మీ హస్తాల్లో పెడుతున్నాను. అయ్యా, ప్రతి బిడ్డ కూడా సహోదర భావము కలిగి ఒకరిని ఒకరు గౌరవిస్తూ ఎవరు ఎవరికి హాని తలపెట్టేవారిగా ఉండకుండా అటువంటి మంచి మనసు ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొంచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామములో కట్టుమని వేడుకొంచున్నాం. అయ్యా, ఈరోజు నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకునండి. ఈ బిడ్డ ఎక్కడ అవసరత చేత మీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ తండ్రి సమస్తమును ఎరిగినవాడవు. వారి హృదయ అంతరంగములను చూసే దేవుడు. అయ్యా, వారి హృదయాలలో ఉన్న వేదన, ఆయాసము, దుఃఖమంతటిని మీరు ఆలకించి అంగీకరించి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.